లాస్య ఒకరోజు రాత్రి భోజనం దగ్గర చాలా నీరసంగా కూర్చొనుంది. తాతయ్య గమనించారు. ఏమ్మా లాస్య, ఏమైంది అని అడిగారు. లాస్య నిట్టూరుస్తూ, లేదు తాతయ్య, మా ఫ్రెండ్ తన ప్రాజెక్ట్ వర్క్ కూడా నన్నే చేయమని అడిగింది. నాకస్సలు ఖాళీ లేదు. నాకూ వర్కుంది. కానీ నో అని చెబితే తను ఏమనుకుంటుందో, మన ఫ్రెండ్షిప్ ఏమైపోతుందో అని భయం వేసి ఎస్ అన్నాను. ఇప్పుడు నాకు నిద్ర వస్తోంది. నా వర్క్ అవ్వలేదు. తన వర్క్ కూడా మొదలుపెట్టలేదు. నాకు చాలా ఒత్తిడిగా ఉంది అని చెప్పింది. తాతయ్య నవ్వి తన పక్కన కూర్చోబెట్టుకుని ఇలా చెప్పారు. లాస్యా, నేను నీ వయసులో ఉన్నప్పుడు నా దగ్గరొక పాత సైకిల్ ఉండేది. అది నాకు ప్రాణం. కాని మా వీధిలో ఒక అబ్బాయి ఉండేవాడు. వాడు ప్రతిరోజూ నా సైకిల్ అడిగేవాడు. నాకివ్వడం ఇష్టం లేకపోయినా నో అని చెబితే వాడు నన్ను తప్పుగా అనుకుంటాడేమో అని ప్రతిరోజూ ఇచ్చేవాణ్ణి. ఒకరోజు వాడు ఆ సైకిల్ను ఎక్కడో పడేసి గొలుసు విరగ్గొట్టి తెచ్చాడు. నేను అప్పుడు కూడా వాడిని ఏమీ అనలేకపోయాను. కాని ఆ తర్వాత ఏమైందో తెలుసా? వాడు నా సైకిల్ని తన సొంత ఆస్తిలా వాడుకోవడం మొదలుపెట్టాడు. నేను ఎప్పుడైనా నాకు పని ఉందంటే, అదేంటి ఎప్పుడూ ఇస్తావు కదా, ఈరోజివ్వకపోతే ఎలా అని నా మీదకే కొప్పడేవాడు. అప్పుడు నాకర్థమైంది, నేను నో అని చెప్పకపోవడం వల్ల వాడికి నా వస్తువు మీద గౌరవం పోయింది, నా సమయం మీద విలువ పోయింది. నో అని చెప్పడమంటే అర్థమేంటి? తాతయ్య ఇలా వివరించారు. నీకు అత్యవసరమైన పని ఉన్నప్పుడు ఇతరుల కోసం దాన్ని త్యాగం చేయడం మంచితనం కాదు, అది నిన్ను నువ్వు మోసం చేసుకోవడం. నో అని చెప్పడం వల్ల ఎదుటివారికి నీ పరిమితులు తెలుస్తాయి. నువ్వు ఎప్పుడూ ఎస్ అంటే నీ ఎస్కి విలువ ఉండదు. నువ్వు ఒకసారి నో అన్నంత మాత్రాన విడిపోయేది నిజమైన స్నేహం కాదు. నిన్ను అర్థం చేసుకునేవాడే నిజమైన స్నేహితుడు. లాస్యా, నో అని గట్టిగా మొరటుగా చెప్పక్కర్లేదు. సున్నితంగా కాని స్పష్టంగా చెప్పాలి. ఉదాహరణకు, క్షమించు, ఈసారి నేను నీకు సహాయం చేయలేను, ఎందుకంటే నాకు కూడా చాలా పని ఉంది, ఇంకోసారి తప్పకుండా చూద్దాం అని చెప్పు. తాతయ్య మాటలతో లాస్యలో ఒక కొత్త ధైర్యం వచ్చింది. తన స్నేహితురాలికి ఫోన్ చేసి, చూడు, ఈరోజు నాకు కుదరదు, నా వర్క్ పెండింగ్ ఉంది అని స్పష్టంగా చెప్పింది. ఆశ్చర్యకరంగా ఆ స్నేహితురాలు ఓకే, పర్లేదులే అంది. లాస్య మనసు తేలికపడింది. నీతి: జీవితంలో ఇతరులకు సహాయం చేయడం మంచిదే, కాని మనకంటూ కొన్ని పరిమితులుండాలి. ఎదుటివారిని సంతోషపెట్టడం కోసం మన సమయాన్ని, మనశ్శాంతిని బలిపెట్టి ప్రతిదానికి ఎస్ అనడం మంచితనమనిపించకోదు. సమయం సందర్భాన్ని బట్టి నో అని స్పష్టంగా, సున్నితంగా చెప్పడం నేర్చుకోవాలి. అలా చెప్పడం వల్ల మన వ్యక్తిత్వానికి విలువ పెరుగుతుంది, మరియు ఇతరులు మనల్ని వాడుకోకుండా మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవచ్చు. మన ఎస్కి విలువ ఉండాలంటే అవసరమైనప్పుడు నో అనే ధైర్యం మనకు ఉండాలి.